ఫుడీస్, వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ. ఫస్ట్ మనం ఒక బౌల్లో 1 కప్ మిల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాము. మసాలాకు కావాల్సిన డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ జీరా వేసి చెక్క, లవంగం, ఇలాచి, ఒక 3 వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డ్రై కోకోనట్ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పాపీ సీడ్స్ వేసి 1 to 2 మినిట్స్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో మిల్ మేకర్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మిల్ మేకర్ను ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్ వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక బ్లెండ్ చేసిన ఆనియన్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత 1 మీడియం సైజ్ టొమాటో ప్యూరీ వేయాలి. కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ వేసి కలపాలి. ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ అండ్ సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మసాలాని అందులో కొంచెం జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా వేసి 2 to 3 minutes వేగాలి. తర్వాత మిల్ మేకర్ను కూడా వేసుకొని 1 minute ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేశాక కొంచెం వాటర్ పోసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి. ఆయిల్ పైకి తేలాక లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు కలుపుకొని స్టవ్ ఆపాలి. అంతే, టేస్టీ మిల్ మసాలా కర్రీ ఈస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.